గోవా నుంచినే అక్కడ పోతాడు. లోపలుండి అదే దానికి కదా. గోవా నుంచినే ఎక్కేస్తాడు. మళ్ళీ చెన్నై వెళ్ళడం కూడా ఎందుకు? గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా అది. అవును 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 అటు దాంట్లో వెళ్ళిపోవచ్చు ఆపేది కదా. ఏముంటది అక్కడ బేసిక్ గా? అదే కదా. ఇంకోటేంటి, నిన్నటిదాకా అతను వేరే విదేశాల్లో ఉన్నానన్నాడు. అతను ఎవరితో చెప్పాడు అనేది కాదు కదా ఇక్కడ పాయింట్. అవును. సమస్యల్లా ఏంటంటే టైం దగ్గరికి తీసుకొస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ప్రకారం ఆగస్టు లోపు జగన్ అరెస్ట్ చేయాలని ప్లానింగ్ అట. అది ఆగస్టు లోపు జగన్ ని జైల్లో పెట్టాలన్నటువంటిది. అందుకోసం అడుగులు పావులు గదుపుతున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఇందులో అంటే ఇప్పుడు ఇతని ద్వారా ఇతను అరెస్ట్ చేశాక ఇతని తర్వాతన ఒక ఇద్దరు ముగ్గురిని వేరే పేర్లు ఏవో చెప్తున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి స్టేట్మెంట్ల ఆధారంగా విజయసాయి రెడ్డిను మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరు స్టేట్మెంట్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చెయ్యాలన్నమాట. విజయసాయి రెడ్డి ఏమో కసిరెడ్డి పేరు చెప్పి తప్పుకున్నాడు, జగన్ పేరు చెప్పలేదు. మిథున్ రెడ్డి జగన్ పేరు చెప్పడం ఆల్రెడీ మొన్న విచారించేశారు. ఇంక ఇందులో ఏంటయ్యా అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంతా ఇతనే చేశాడు అన్నటువంటి పాయింట్. బట్ నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా దీంట్లో ప్రధానమైనటువంటిది వాడన్నాడు ఈడన్నాడు వాళ్ళు ఇదంతా కలిపేసి మేము ఒక స్టోరీ తయారు చేసామంటే ఈనాడు జ్యోతిలో బాగుంటుంది. కానీ ఫైనల్ గా కావాల్సినటువంటిది ఒరిజినల్ స్టోరీ అన్నటువంటిది కోర్టుకి చెప్పేటప్పుడు కావాల్సింది ఎవిడెన్స్, డబ్బులు పట్టుకోవాలి. డబ్బులు ట్రాన్సాక్షన్ కనీసం ఒక 100 కోట్లు 500 కోట్లు అన్న చూపించాలి వీళ్ళు. ఎందుకని 3-4 వేల కోట్ల రూపాయల కార్యక్రమం అన్నప్పుడు